నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనుమానాస్పద విమానం చక్కర్లు, జో బైడెన్ దంపతుల అత్యవసర తరలింపు. తన 5వ పర్యాటక యాత్రను విజయవంతంగా ముగించుకుని ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష యాన సంస్థ బ్లూ ఆరిజన్ అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని సురేష్ ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి టీడీపీ ఆటంకం సృష్టిస్తోందన్న నందిగం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ, అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు. భారత్లో నాకు శాపం తగిలింది, వెళ్లిన ప్రతిసారి గాయాలు. మిచెల్ మార్ష్. ₹151 ప్లాన్తో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో. 90 రోజులు కాలపరిమితితో 8 GB డేటా. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్ను అత్యవసరంగా సురక్షిత ప్రదేశానికి తరలించారు. రెహబోత్ బీచ్, డెలావేర్ వద్ద వారిద్దరూ తమ నివాసంలో ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని చిన్న విమానం నిషేధిత గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో భద్రతా సిబ్బంది ఆగమేఘాలపై బైడెన్ ఆయన జీవిత భాగస్వామిని అక్కడి నుంచి తరలించారు. వారికి ఎటువంటి ప్రాణహాని లేదని అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రకటించింది. నిషేధిత ప్రాంతంలోకి పొరపాటున వచ్చిన విమానాన్ని వెంటనే తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ప్రకటించింది. భద్రతా విమానాలు గగనతలంలోనే సదరు విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని అక్కడి నుంచి తరలించినట్లు తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇది జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పరిస్థితిని అధ్యక్షుడు బైడెన్ సమీక్షించారు. అనంతరం తిరిగి బీచ్ ఒడ్డున ఉన్న తమ నివాసానికి తిరిగి వచ్చేశారు. పైలట్ పొరపాటుగా ఆ ప్రాంతంలోకి విమానంతో ప్రవేశించాడని, ఫ్లైట్ రేడియో ఛానల్ సరిగా లేదని, ఫ్లైట్ గైడెన్స్ను కూడా అనుసరించలేదని గుర్తించారు. ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్కు చెందినటువంటి అంతరిక్ష యాన సంస్థ బ్లూ ఆరిజన్ తన 5వ పర్యటన యాత్రను విజయవంతంగా ముగించింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8:26 వెస్ట్ టెక్సాస్లోని ప్రయోగ కేంద్రం ఇందుకు వేదికైంది. న్యూ షెపర్డ్ NS-21 రాకెట్ ఒక మెక్సికన్ మహిళ సహా 6 ప్రయాణికులను 106 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష పర్యటనకు తీసుకువెళ్లి సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. మెక్సికో మూలాలున్న ఒక మహిళ కట్యా జెరెట్టా ఇలా అంతరిక్ష పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతరిక్షంలోకి వెళ్లి అత్యంత పిన్న వయస్కురాలైన అమెరికన్గా న్యూ కాట్యా చరిత్ర సృష్టించింది. యాత్ర మొత్తం 10 నిమిషాల్లో పూర్తయింది. నేను పోలీసును, నేనేం చేసినా ఎవరూ అడ్డు చెప్పరు అనే అహంకారంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నడి రోడ్డుపై అనుచితంగా ప్రవర్తించాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ను దారుణంగా కొట్టాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సింగినల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్కూలుకు చెందిన బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి బైక్లను, పాదచారులను ఢీకొట్టబోయాడు. ఈ క్రమంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మోహన సుందరం బస్సును ఆపి డ్రైవర్ను నిలదీశాడు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అది గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ అక్కడికి చేరుకున్నాడు. ట్రాఫిక్ జామ్ అవడంతో ఒక్కసారిగా ఆవేశం తెచ్చుకున్న సతీష్ ఏం జరిగిందని కూడా అడగకుండా డెలివరీ బాయ్ చంపపై పదే కొట్టాడు. అనంతరం అతడి సెల్ ఫోన్ను లాక్కుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సతీష్ మోహన సుందరాన్ని తిడుతూ ఆ స్కూల్ బస్సు ఓనర్ ఎవరో తెలుసా అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ తతంగాని పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్గా మారి పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు. వెంటనే కానిస్టేబుల్ను కోయంబత్తూరులోని పోలీస్ కంట్రోల్ రూమ్కి బదిలీ చేశారు.
అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతిలో చంద్రబాబు 4 బిల్డింగ్లు కూడా కట్టలేదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి టీడీపీ ఆటంకం సృష్టిస్తోందన్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని చంద్రబాబు అనుకున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆకాంక్ష. చంద్రబాబు కట్టిన బినామీ రాజధానిని కోదండరాం పరిశీలించారు. చంద్రబాబు చేసిన అక్రమాలు కోదండరాం లాంటి మేధావులు తెలుసుకోవాలన్నారు. దళితుల భూములు ఏ విధంగా లాక్కున్నారో కోదండరాం తెలుసుకోవాలని నందిగం సురేష్ అన్నారు. అమరావతిలో ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. 3 ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యమని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. దేనికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, వెళ్లాల్సిన అవసరం ఏమైనా ఉందని ఆలోచించారంటే వాళ్ళు ఆహ్వానించగానే వీళ్ళు పరిగెత్తుకొచ్చేశారు. ఇక్కడ జరుగుతున్న అమరావతి 900 రోజు కార్యక్రమంలో వీళ్ళందరూ భాగస్వాములుగా తయారయ్యి చంద్రబాబు నాయుడు బినామీ రాజధానికి మద్దతు పలికే విధంగా ఉన్నారు. ఇక్కడ రైతులకు నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు. రైతులకు ఎక్కడ నష్టం జరగలేదు. జరిగిందల్లా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు బినామీలకు జరిగింది. చంద్రబాబు నాయుడు రూపంలో బిల్డర్స్ దోసుకు తినడానికి తయారైతే దాని అందరూ కట్టడి పడింది. అందులో భాగమే తప్ప ఇక్కడ అమరావతిని ఇబ్బంది పెట్టిందో, అమరావతిని ఇబ్బంది కలిగిందో, అమరావతి ఏదైనా మైనస్ అయిందనే పరిస్థితి మాత్రం లేదు. ఇక్కడ రైతుల్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకున్నారు. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తారు. అందులో భాగంగానే వాళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవాళ మనం చూస్తూ ఉంటే ఎక్కడా కూడా ఇలాంటి పాలన లేదంట. లేదనే దేశమంతా. పల్నాడులో జరిగిన హత్యలపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి నరహంతకులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర డిమాండ్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య అంత్యక్రియలు మరియు కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్రను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి వినుకొండ స్టేషన్కు తరలించారు. ఉదయం 8:30 గంటలకు అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం 7:30 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. అనంతరం ఆయనను విడుదల చేశారు. విడుదల అనంతరం మీడియాతో బీదా రవిచంద్ర మాట్లాడుతూ నిన్న జరిగిన కంచర్ల జల్లయ్య హత్య ఉదంతం గత 3 సంవత్సరాలుగా పల్నాడులో జరుగుతున్న మారణకాండకు మరో నిదర్శనమని, బలహీన వర్గాలకు చెందిన 5 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటివరకు మాచర్లలో హత్యకు గావించబడ్డారని తెలిపారు. దొరికిన కాడకి బలహీన వర్గాలని హత్య చేయడమేనా ఈ ప్రభుత్వ లక్ష్యం? పల్నాడుకి మేము వచ్చాక ఉద్ధరిస్తున్నామని చెప్పి పదే ప్రకటనలు చేస్తున్నారు. జిల్లా చేసామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. కాలేజీలు తీసుకొస్తున్నాం, పల్నాడులో సాగునీరు తాగునీరు సమస్యని తీర్చుతామని చెప్పి 3 సంవత్సరాలుగా ప్రకటనల మీద ప్రకటనలు వస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే బలహీన వర్గాలు తప్పితే ఇంకెవరైనా హత్య గావించబడ్డారా అని అడుగుతున్నా. 3 సంవత్సరాలుగా జరిగిన హత్యలు ఈ పల్నాడులో తీండి మొత్తం ఎవరు చనిపోతున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోతున్నారా? మా కార్యకర్తలు మా నాయకులను హత్య చేస్తే మేము అడిగే హక్కు లేదా? చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, కులాలను రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లిని కూడా అడుగుతున్నాం. ఇంకా ఎందుకయ్యా కళ్ళబొల్లి కబుర్లు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ పల్నాడు హత్యలపై ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలా? ఈ నరహంతకులకి శిక్ష పడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన తర్వాత 3 ఏళ్ల నుంచి ఎక్కడ చూసినా కానీ హత్యా రాజకీయాలు, దోపిడీ, అక్రమ కేసులు, దాడులు, బాదుడే బాదుడు, ఇవి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఇక్కడ మన పల్నాడులో మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి హత్యా రాజకీయాల్ని అక్కడి శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోత్సహిస్తున్నారు. మొన్ననే ఒక చంద్రయ్యని గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అనమని గొంతు మీద కత్తి పెడితే జై చంద్రబాబు అని ప్రాణాల్ని సైతం వదిలిపెట్టి చంద్రయ్య ఒక ఆదర్శంగా నిలిచాడు. ఆ దుర్ఘటన మరొక ముందే ఇప్పుడు మళ్ళా కంచర్ల జల్లయ్య అనే బీసీ నాయకుడిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు ఈ హత్యా రాజకీయాల్ని మానుకోవాలి. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసి ఎలాగైనా సరే 2024 ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేయకపోయినా వాళ్ళు రౌడీజం చేసి హత్యా రాజకీయాల్ని
ముందుకు తీసుకొచ్చి నాయకుల్ని హతమార్చి 2024లో మళ్ళా అధికారం చేజిక్కించుకోవాలని చెప్పి ఒక కేవలం దురాశతో ఈ వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది ఎంతవరకు ఖచ్చితంగా ప్రజలు దీన్ని తిప్పికొడతారని చెప్పి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇస్తారు. ఈ హత్య రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక్కళ్ళు కూడా బెదిరే ప్రసక్తే లేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజే ఊరి బండి మన్నయ్య అనే వైసీపీ నాయకుడిని అతి కిరాతకంగా కాళ్లు నరికి ముఖంపై మూత్ర విసర్జన చేసి చనిపోయాడని వదిలేసి వెళ్లడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తన సొంత కారులో హైదరాబాద్ తీసుకెళ్లి రక్షించుకోవడం జరిగింది. ఈ కేసులో తెలుగుదేశం నాయకులు అయ్యో పాపం అనే చెల్లయ్య మొదటి ముద్దాయి. ఈ ఘటన అనంతరం 2015లో ఊరబండి మన్నయ్య సోదరుడు ఊరబండి ఏగయ్యపై విచక్షణారహితంగా గొడ్డళ్లతో తలపై ఒళ్ళంతా 40 కుట్లు పడేటట్లు దాడి చేసి వెళ్లిన ఘటన కేసులో తెలుగుదేశం నాయకులు అయ్యో పాపం అనే చెల్లయ్య మొదటి ముద్దాయి. ఇదే కాకుండా 2014 తెలుగుదేశం అధికారం ఉండగానే అదే గ్రామానికి చెందిన గుడిపాటి వెంకటరామయ్య అనే వ్యక్తిని అతి కిరాతకంగా దారుణంగా హతమార్చిన కేసులో తెలుగుదేశం నాయకులు అయ్యో పాపం అనే జల్లయ్య మొదటి ముద్దాయి. 2018 ఇది జనవరి 1 రోజు వేడుకల్లో ఉండగా ఊరుబండి ఏగయ్యపై కత్తులతో గొడ్డలతో దాడి చేయగా ప్రత్యర్థుల చేతిలో నుండి ఒక గొడ్డలి లాక్కొని తిరిగి వారిపై దాడికి దిగగా పారిపోయిన ప్రత్యర్థులు. ఈ కేసులో తెలుగుదేశం నాయకులు అయ్యో పాపం అనే జల్లయ్య రెండో ముద్దాయి. 2019 ఎలక్షన్ సమీపిస్తుండగా వైసీపీ నాయకులు ఎవరూ ఊరిలో ఉండటానికి వీల్లేదనే ఉద్దేశంతో మళ్లీ ఊరబండి సోదరులపై మరోమారు దాడి చేశారు. ఈ దాడిని తిప్పికొట్టిన ఊరబండి సోదరులు. ఈ కేసులో తెలుగుదేశం నాయకులు అయ్యో పాపం అనే జల్లయ్య రెండో ముద్దాయి. 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం ఊరు విడిచి వెళ్లిన జల్లయ్య నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకుడు నియోజకవర్గంలో తమ పట్టు సాధించుకోవాలి దురుద్దేశంతో దుర్మార్గమైన ఆలోచనలతో చెప్పుడు మాటలు విని గత నెల రోజులుగా ఊరు పక్కనే మించాలపాడు గ్రామ సమీపంలో కొండపై మారణాయుధాలు ఏర్పాటు చేసుకుని తిరుగుతూ ప్రత్యర్థులు దాడి చేసి హతమార్చి తెలుగుదేశం పార్టీ నాయకులు మన్ననలను పొంది మండల స్థాయి నాయకుడు అవ్వాలని నిరుద్దేశంతో 10 మోటార్ సైకిల్పై ఊర్లోకి వస్తుండగా జరిగిన దాడిలో జల్లయ్య గాయపడడం జరిగింది. శవరాజకీయాలు చేయడం అలవాటైన తెలుగుదేశం నాయకులు వెంటనే స్పందించకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఏగయ్య దుర్గిలో ఉండగా విషయం తెలుసుకుని తనపై దాడి కేసులో మొదటి ముద్దాయి అయినప్పటికీ మానవతా దృక్పథంతో తానే ఆటోలో ఎక్కించి వైద్య సేవల కోసం మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించాడు. మాచర్ల శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఉన్నారని నా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఈ గొడవలకు నేను కారణం అని చెప్తా ఉన్నారు. జల్లయ్య అనే వ్యక్తి నీ ప్రభుత్వంలో నువ్వు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నీ టైంలో 10 కేసుల్లో ముద్దాయి. అన్నీ కూడా ఇగో ఎవిడెన్స్ సహా ఆధారాలతో సహా ఉన్నాయి. కొన్ని కేసుల్లో A1గా ఉన్నాడు, కొన్ని కేసుల్లో A2గా ఉన్నాడు. చివరిగా నీ ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్కనయ్య అనే ఒక వ్యక్తిని చంపితే దాంట్లో A1 ముద్దాయి జల్లయ్య. అలాంటి వ్యక్తిని పల్నాడు ప్రశాంతంగా ఉండాలి, పల్నాడులో గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో ఇరు వర్గాలను కూడా పిలిపించి అతని మీద ఉన్న కేసు ఏదైతే 302 మర్డర్ కేసు ఉందో మర్డర్ కేసును నేను రాజీ చేశాను. నేను రాజీ చేసి మీరు గొడవలు వద్దు, మీరు ప్రశాంతంగా మీరు పల్లెల్లో ఉండండి అని చెప్పి దేవుడి దగ్గర ప్రమాణం చేయించి నేను పంపించడం జరిగింది. నేను రాజీ చేసిన కేసు ఏదైతే ఉందో మర్డర్ కేసు ఏదైతే ఉందో అది జనవరి 24, 2022న ఆ కేసు కొట్టేయబడింది. ఈ సంవత్సరం 2022 జనవరి 24న ఆ కేసు కొట్టేయబడింది. నేనే పల్నాడులో ఫ్యాక్షన్ ప్రోత్సహించేవాడిని అయితే నేను రాజీ చేయాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళకి శిక్షలు వేయించేవాడిని. కానీ అలా కాదు, అందరు బంధువులు ఈ గొడవలన్నీ వద్దు ప్రశాంతంగా బతకమని రాజీ చేయించి పంపించిన పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే
తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు ప్రశాంతంగా ఉండటానికి ఇష్టం లేని పరిస్థితి. పల్నాడులో గొడవలు జరగాలి, పల్నాడులో ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం యావత్ పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు నేను చెప్తా ఉన్నాను, మొదటిసారి 2009 నేను శాసనసభ్యునిగా ఎన్నికైన కానించి 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా. గడిచిన 13 సంవత్సరాల కాలంలో నీ ప్రభుత్వంలోనే ఒకసారి అయితే చక్కనైన వ్యక్తిని ఈ జల్లయ్య వాళ్ళు చంపి దాంట్లో ఏవన్ ముద్దాయి ఉన్నాడు తప్ప. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని డీజీ పే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం వద్ద నుంచి YMCA వరకు 5 కిలోమీటర్ల గ్రీన్ వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్ను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. సామాజిక బాధ్యతతో భాగంగా ప్లాస్టిక్ను నివారించి నిర్మూలించండి అని, మన భూమిని పరిరక్షించండి అనే నినాదంతో ఈ వాకథాన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ CEO శంకర్రావు వైశ్యరాజు తెలిపారు. ఈ వాకథాన్లో బాలబాలికలు, సీనియర్ సిటిజన్లు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కమ్యూనిటీకి ఈ ఏడాది అంటే 2022 సంవత్సరం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నదని, ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఓన్లీ వన్ ఇయర్ అంశంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో GVMC మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర తమ సంస్థ ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలు GVMCకి అందించనున్నామని ఈ సందర్భంగా తెలిపారు. తెలియజేసుకుంటూ ఈరోజు విశాఖపట్నం నగరపాలక సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక ఇనిషియేటివ్ విశాఖపట్నం నగరపాలక సంస్థ నుంచి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ప్లాస్టిక్ నిషేధం నినాదాన్ని తీసుకోవడం, ఈ రోజు నుంచి నగర వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించేటువంటి కార్యక్రమం. దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఒక్కరోజే జిల్లా యంత్రాంగం ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకొని 1,00,000 మొక్కలు నాటాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. రానుటువంటి జూలై 31వ తారీఖు లోపు విశాఖపట్నం జిల్లా పరిధిలో దాదాపు 10 లక్షల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇనిషియేటివ్ తీసుకుంది. సాగర్తీ స్వచ్ఛత దాంట్లో భాగంగా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 5 బీచ్ల్ని గుర్తించి అక్కడంతా కూడా స్వచ్ఛత పాటించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా GVMC కమిషనర్ గారు వీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఇనిషియేటివ్ అన్ని NGOస్ని కానీ లేదా పర్యావరణం కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ వారందరినీ కూడా కలుపుకొని, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ అన్ని ఆర్గనైజేషన్స్ని కలుపుకొని తీసుకున్నటువంటి నిర్ణయం. తప్పకుండా ఈ ప్రకృతి వల్ల మన వల్ల ప్రకృతి కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క మానవాడి మీద ఉన్నటువంటి తరుణంలో తప్పకుండా ప్రకృతి తల్లి లాంటిది, తల్లిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం కీలక ప్రసంగం చేశారు. ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన పొత్తులపై స్పందించారు. ఈసారి జనసేన ముందు 3 ఆప్షన్లు ఉన్నాయని వెల్లడించారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం, బీజేపీతో పాటు టీడీపీని కూడా కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన ఒకటే ప్రభుత్వాన్ని స్థాపించడం తమ ముందున్న అవకాశాలు అని పవన్ కళ్యాణ్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో విజయం అనేది పార్టీల మధ్య ఐక్యతపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, టీడీపీతో కలిశామని, విజయం సాధించామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ చాలాసార్లు తగ్గిందని, ఇప్పుడు మిగతా పార్టీలు తగ్గితే బాగుంటుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు నేను ఒకటే చెబుతున్నా, బైబిల్ సూక్తిని మీరు కూడా పాటించండి. తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడును అని బైబిల్లో ఉంది. జనసేన పార్టీ ఎప్పుడూ తగ్గే ఉంటుంది. పొత్తుల విషయాన్ని జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణించవద్దు. ఈసారి ప్రజలే విజయం సాధించాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. పొత్తు ఎలా ఉండాలంటే మనం తగ్గాల్సినంతకాలం తగ్గాం, స్టేట్ ఇంట్రెస్ట్లను కాపాడుతూ వచ్చాం. ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఏదైనా ఆహ్వానిద్దాం. 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, లేదా జనసేన ఒకటే స్థాపించడం. జగన్ గారు బైబిల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక బైబిల్ సూక్తి పాటిస్తాను. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు. ఆయన మిగతా వాళ్ళని తగ్గించి ఆయన పెరుగుతున్నారు. మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు. నాకు అలాంటి వ్యక్తిత్వం కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం, కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను. తగ్గాల్సినంత వరకు తగ్గాను. 2014లో తగ్గాం, 2019లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను, 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము. అన్నిసార్లు తగ్గాం. ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలో తప్ప. నేను అన్నిటికీ సిద్ధం.
తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే చెప్తున్నాను, బైబిల్ సూక్తి మీరు కూడా పాటించండి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. మేము ఎప్పుడు తగ్గే ఉంటాం. ఈసారి ప్రజలు గెలవాలని నేను కోరుకుంటున్నాను. సో పొత్తులకు సంబంధించి సరదాగా అన్నాయి, కొంచెం లైట్ వేలో మాట్లాడింది. దయచేసి దీన్ని ఇక్కడితో తీసుకోండి, దీన్ని మరి గుండెల్లో తీసుకొని గొడవలు పెట్టుకోకండి. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కోనసీమ అల్లర్లను కుల ఘర్షణలుగా వైసీపీ ప్రభుత్వం చిత్రీకరిస్తుండడాన్ని తాము సునిశ్చితంగా గమనిస్తున్నామని తెలిపారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలిస్తున్నామని వివరించారు. జనసేన సైద్ధాంతిక బలం ఉన్న పార్టీ అని స్పష్టం చేశారు. భారతదేశ రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్న విషయం అందరూ అంగీకరించాల్సిందేనని, ఎన్నికల్లో కుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలపై ఆధారపడే పార్టీలో వైసీపీ కూడా ఒకటని, కులాలను విభజించి పాలించాలని వాళ్లు ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. తాము కులాలను కలపాలని ప్రయత్నిస్తుంటామని ఉద్ఘాటించారు. అన్ని కులాలు శ్రమిస్తేనే ఈ సమాజంలో పనులు జరుగుతాయని, నోటికి ముద్ద చేరాలన్నా దాని వెనుక ఎన్నో కులాల కష్టం ఉంటుందని వివరించారు. కోనసీమ అల్లర్లపై స్పందిస్తూ ఈ ఘర్షణలను తాము బహుజన సిద్ధాంతాలపైన, బహుజన ఐక్యతపైన జరిగిన దాడులుగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాల నేపథ్యంలో నడుస్తున్న సమాజంలో గొడవలు జరుగుతుంటాయని అన్నారు. నాడు వంగవీటి రంగా వ్యవహారంలో విజయవాడలో 2 కులాలు విడిపోయిన పరిస్థితి ఏర్పడిందని, విజయవాడ నెల రోజుల పాటు తగలబడిపోయిందని వివరించారు. కోనసీమ అంటే ఒక పచ్చని సీమ. అది తెలంగాణలో నా సన్నిహితులు, నా మిత్రులు చెప్పేది, మీకేంటి కోనసీమ ఉందంటారు. మీకు ఏమంటుందో తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయంటారు. అందరూ ఇట్లా అని ఆఖరికి ఈ రోజున కోనసీమ బగ్గుని రగిలిపోయింది. ఈ రోజున దీనికి ఏ కారణం లేదు. పూర్తిగా ఇది వైసీపీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ గొడవలు రేపి బహుజన సిద్ధాంతానికి ఇది దాడిగా ఎందుకు నేను చెప్పానంటే, గత 2.5 దశాబ్దాలుగా అధికారం రాని కులాలన్నీ కలిపి ఎంబీసీలు కానీ, బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, సెట్టిబల్జలు కావచ్చు, యాదవ సమూహాలు కావచ్చు, గౌడ సమూహాలు కావచ్చు, మత్స్యకార సమాజం కావచ్చు, మైనారిటీ ముస్లిం వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఏకం కావాలి, రాజకీయ దిశానిర్దేశాన్ని మీరు దీంట్లో బలంగా ఉండాలని చెప్పేది మనకి బహుజన సిద్ధాంతం. సో దీంట్లో భాగంగా ఎవరన్నా సరే అలాంటి సమీకరణాలు జరుగుతూ ఉంటే మటుకు దీని మీద దాడి చేస్తాం. ఎప్పుడు కూడా పొలిటికల్గా ఇది 1-2 ఉంటాయి, కానీ ఈ స్థాయిలో చాలా కుట్రపూరితంగా వైసీపీ నాయకులు బీసీల మీద, ముఖ్యంగా సెట్టిబల్జుల మీద దారుణంగా తిట్టడాలు, దాడి చేయించడాలు, ఇవన్నీ బహుజన ఐక్యతకి దాని మీద జరిగే దాడిగా మేము చూస్తా ఉన్నాం. అన్ని కులాలు వేస్తేనే ఈ రోజున వైసీపీ ఉంది. ఈ రోజున అంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే సెట్టిబల్జీలు కూడా చాలా బలంగా వేశారు. వాళ్ళందరూ కూడా స్టాండర్డ్గా ఎప్పుడు కూర్చోబెట్టి దానికి టీడీపీ లేదా కాంగ్రెస్ తింటున్న సెట్టిబల్జీలు కూడా ఈ రోజున వైసీపీకి వేశారు. మన 2019 ఎలక్షన్స్లో ఒక రెడ్డి సామాజిక వర్గము లేదంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం నిలబడితేనే ఈ రోజున వైసీపీ లేదు. కాపులు వేశారు. కమ్మవారు నిజంగా వేయకపోతే ఈ రోజున ఈ అమరావతిలో వాళ్ళు ఎలా గెలుస్తారు? సో కమ్మవారు వేశారు, మిగతా అన్ని కులాలు వేశారు. అన్ని కులాలు వేసిన తర్వాత ఇలా కూర్చోబెట్టి చాలా దిగజారుడుతనంగా ఈ రోజున కోనసీమలో గొడవలు పెట్టి, కడపలో ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల అపార్ట్మెంట్లు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రానున్న కాలంలో ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయని, మీరు సమర్థంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు, ఉద్యోగాల మధ్య విభేదాలు సృష్టించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. కోవిడ్ వల్ల ఆదాయం తగ్గింది, భారం పెరిగింది, అందుకే ఉద్యోగులు ఆశించినంత చేయలేకపోయాం. దీన్ని ఉద్యోగులు కూడా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు ఇలాగే కొనసాగాలి. ప్రభుత్వానికి ఆశీస్సులు ఉంటాయి. అట్లా మీరు చూసుకునేటట్టు మీరు అసంతృప్తిగా ఉండకుండా తృప్తిగా, మీ అందరికీ గుర్తు, మీ నాయకులు ఆ రోజు అటెండ్ అయినప్పుడు ఆయన ఇంకా చాలా చేయాలనుకున్నా కానీ ఆసక్తి ఉన్నాయి, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాం, చేతులు కట్టేసినట్టున్నాయని ఏదైతే అన్నారో అది వాస్తవం. అది ఇంకా కొంతకాలం ఉండే పరిస్థితి ఉంది, కానీ మంచి రోజులు వస్తాయి. వచ్చినప్పుడు ఒకటైతే చెప్పగలం, పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయాలి అని మిగిలిన రాష్ట్రాల ఉద్యోగులు కూడా అనుకునే రకంగా ఈ ప్రభుత్వం ఉంటుందని అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను. అది ఆయన కాకుండా నేనే ఎట్లా చెప్పగలుగుతాను? నేను కాదు, మీ నాయకులు కూడా ఎందుకు చెప్పగలరంటే ఆయన మనసు అలాంటిది. రాజశేఖర రెడ్డి గారి వారసుడుగానే కాకుండా ఈయన స్వయంగా రాష్ట్రం మొత్తం తిరిగి నలుమూలలా లేదా 10 ఏళ్ల పాటు ప్రజల మధ్యనే ఉండి అర్థం చేసుకుని, అందరి సమస్యలు అర్థం చేసుకున్న నాయకుడిగా నేను ఇంతకుముందు అన్నారు. ఈ కారణాలన్నిటి వల్ల తన ఆలోచనలు అమలు కావాలంటే మీ ద్వారానే జరగాలని తెలిసిన నాయకుడిగా
మీరు ఓన్ చేసుకొని పనిచేసే రకంగా మిమ్మల్ని సంతృప్తిపరచడం అవసరం. సొసైటీ చిత్తూరు వీకోట మండలం జానపల్లిలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వ్యక్తిపై కర్రలతో దాడి చేస్తున్న మరో వర్గం. వీకోట మండలం జోనిపల్లి గ్రామంలో సర్పంచ్ భర్త చలపతి, ఇదే గ్రామానికి చెందిన గోపాలప్ప మధ్య పొలం తగాదా. ఇరు వర్గాల మధ్య కర్రలతో పరస్పరం దాడి. సర్పంచ్ భర్త దాడి చేయడానికి ప్రయత్నిస్తే పారిపోతూ స్వీయ చిత్రీకరణ తీస్తున్న గోపాలప్ప కుమారుడు జగదీష్. సార్, చిత్తూరు జిల్లా వీకోట మండలము, ఇక్కడ చిత్తూరు జిల్లా వీకోట మండలం సర్పంచ్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులతో కొడుతూ ఉన్నారు చూడండి. అదేవిధంగా దాసన్న గారు చూడండి, వెంకటరామప్ప సార్ సర్పంచ్ వాళ్ళు చెప్పేస్తారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యుడైన మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు భారత్లో ఏదో శాపం తగిలిందని చెప్పాడు. ఐపీఎల్ 15వ సీజన్కు ముందు మార్ష్ గాయపడడం తెలిసిందే. చివరిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడడానికి వచ్చిన సమయంలోనూ ఆయన గాయానికి గురయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను డేవిడ్ వార్నర్తో కలిసి మిచెల్ మార్ష్ ఆరంభించడం 51 పరుగులు చేయడం తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది సీజన్లో మార్ష్ కరోనా బారిన కూడా పడ్డాడు. భారత్లో కొన్ని వారాల పాటు ఉన్న తర్వాత నాకు శాపం తగిలినట్లు అనిపించింది అని మార్ష్ చెప్పాడు. 3 T20 మ్యాచ్ల కోసం అతడు ప్రస్తుతం కొలంబోలో ఉన్నాడు. నాకు మొదట చిన్న గాయమైంది, దాని నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత ఒక మ్యాచ్ ఆడాను, అనంతరం కోవిడ్ బారిన పడ్డాను. ఇది నిజంగా కుదుపుల్లాంటి ఆరంభం, కానీ కొన్ని స్థిరమైన ప్రదర్శనలు చేశాను. అక్కడ ఉన్న సమయాన్ని ప్రేమించాను అని మార్ష్ ప్రకటించారు. భారత టెలికాం రంగంలో విప్లవం అనదగ్గ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ను తీసుకువచ్చింది. ₹151 విలువతో ఒక డేటా ప్లాన్ను ప్రకటించింది. ఈ డేటా ప్లాన్ తీసుకుంటే 8 GB డేటా లభిస్తుంది. 90 రోజులు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. జియో తన కొత్త ప్లాన్తో ఓ బంపర్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఇక ఈ ₹151 ప్లాన్ను కొనుగోలు చేసిన వారు డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను కూడా ఉచితంగా పొందవచ్చు. అయితే ఏదైనా సాధారణ ప్లాన్పై కొనసాగుతున్నప్పుడు మాత్రమే ఈ డేటా ప్లాన్ను కొనుగోలు చేసే వీలుంటుంది. ఇవే కాకుండా 333, 583, 783 ప్లాన్లను కూడా జియో ప్రకటించింది. వీటన్నిటిలోనూ 3 నెలల కాలపరిమితితో డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తోంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనుమానాస్పద విమానం చక్కర్లు, జో బైడెన్ దంపతుల అత్యవసర తరలింపు. తన 5వ పర్యాటక యాత్రను విజయవంతంగా ముగించుకుని ప్రపంచకు బెరడు జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష యాన సంస్థ బ్లూ ఆరిజన్. అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని సురేష్ ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి టీడీపీ ఆటంకం సృష్టిస్తోందన్న నందిగం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ, అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు. భారత్లో నాకు శాపం తగిలింది, వెళ్లిన ప్రతిసారి గాయాలు. మిచెల్ మార్ష్. ₹151 ప్లాన్తో బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో. 90 రోజులు కాలపరిమితితో 8 GB డేటా. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.